అక్కడ పోగానే ఏమైంది, ఆయన కాంగ్రెస్ లీడర్ ఇక్కడ పబ్లిక్ లో మీరు ఉంటే నిలబడితే నిలబడు తప్పులేదు, సరే లీడర్ అయితే నిలబడి బాబు మాకు కార్పొరేటర్ గౌరవం వాళ్ళు వేసుకుంటే ఎటు కాకుండా ఇట్లా ఒక చైర్ వేసుకున్నారు. వెనక 4 లేడీస్ కార్పొరేటర్ ఉన్నారు, బీజేపీ వాళ్ళు మన కార్పొరేటర్ 4 జరుగుతలేదు అసలు. నేనేమన్నా అంటే అన్న గారు అప్పుడు చెప్పిన బాబు కొంచెం జరగాలి ఇట్లా ఇట్లా అంటున్నాం, జరుగుతుంది. అరే ఎందుకని అంత ముందు చేస్తాం, నిలబడితే నిలబడు, సరే ఇటు అటు జెంట్స్ వైపు నిలబడి ఇటు లాస్ట్ కాడ నిలబడు, మధ్యలో ఇటు కాకుండా నిలబడి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాను జరుగుమని అడిగినాడు. జరుగుతుందంటే నేను జరగను, నేను ఏం కూర్చుంటా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు ఏం హక్కుంది ఇక్కడ కూర్చోవడానికి. వాళ్ళు కార్పొరేటర్ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ గారు వచ్చారు, మేము అందరూ గౌరవంగా చేసుకుంటున్నాం. పండుగ దాన్ని మీరు ఇబ్బంది చేయొద్దు, మీరు ప్రశాంతంగా వెళ్ళిపోదాం. ఫస్ట్ లేవాడికి లేవన్నా పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను లేవనన్నాడు, ఎందుకు లేవు బయలు ఎవడి కూర్చొని కానీ క్వశ్చన్ చేసినాం. ఉన్న బలంగా అప్పుడు అందరికీ పోలీసులతో వాళ్ళంతా వాళ్ళు చేతి పెట్టుకురు, 10 మంది పోలీసులు నన్ను లేపుకొని తీసుకొని బయట ఎత్తేసి ఇట్లా ఈ గొడవ జరుగుతుండేనే రామ్ యాదవ్ మీద అప్పటికే కక్ష పెట్టుకున్న వాళ్ళు ఏదో చేద్దామని ప్లానింగ్ చేసారు. ఆయన నెట్టుకుంటూ గుడి బయటకు తీసుకొచ్చి కొడుతున్నారు. ఇమ్మీడియట్ కొట్టుకుపోయి గట్టి ఇట్లా పట్టుకొని రామ్ యాదవ్ పట్టుకొని నెట్టుకుంటూ బట్టలు తీసుకొచ్చిన అప్పటికే ఆయన బట్టలు తీసుకొచ్చి కాలు మీద ఎంతో నడుము ఏం కొంచెం ప్రెస్ అయిపోయింది, ఫోన్కి ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఎమ్మెల్యే గారు అందరు మనోళ్ళంతా టీం అంతా వచ్చినాం. పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఇప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ అనేది చేయాల్సింది ఏముందా, ప్రొటెక్షన్ ఎక్కడ చేయాలి, గుళ్ళ ఇటు ఇరు వర్గాల వైపు మనకి సమాచారం ఉన్నప్పుడు రక్షణ చేయాలి. వన్ సైడ్ ఒక టార్గెట్ చేసుకుని పార్టీని టార్గెట్ చేసుకున్నట్టే చేసి ఫస్ట్ ప్రొటెక్షన్ చేసి గుళ్ళో ఒకట, తర్వాత ఏమైందో ఏమో 2 నిమిషాల నుంచి ఫోన్లు వచ్చి ఏమైందేమో వన్ సైడ్ అయిపోయి పోలీసులు మొత్తం ఎమ్మెల్యే గారు ముక్కుతున్నారు, ఇక్కడ కార్యకర్తలు లేడీ కార్యకర్తలు ఎవరినైనా చూసే సమస్య లేదు వాళ్ళకి, అసలు ఎథిక్స్ లేదు మనసు వాళ్ళు. అని అందరూ గట్టి నిలబడ్డామన్నా ఖచ్చితంగా ఇదే మాది ఉద్యమం నుంచి చూసినాం, జైలు చూసినాం, అని చూసినాం. కానీ ఈ రాక్షసులను ఎప్పుడు చూడలేము. మేము ఇట్లా అన్ని పార్టీలలో కలిసి ఉన్నాం. మళ్ళీ ఇలా ఉద్యమం నడిచినప్పుడు కూడా సిద్ధాంతం వేరు తప్ప అందరం అన్నా తమ్ముడని అందరూ మంచిగా కలిసి ఉంటున్నారు. కానీ ఈ రాక్షసంగా ఈ రకంగా ప్రవర్తించి ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్తే దాడులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని బిగేలేదు కట్టలు కట్టేది కానీ బెదిరింపులు చేసి చేస్తున్నారు. రెండోది సరే పోలీసులు వాళ్ళ ప్రవర్తన ఏంటి, అల్టిమేట్ గా ఇక్కడ అసెంబ్లీలన్నా శాసన మండలి మేము కొట్టాడు. నేనేందంటే స్థానికంగా కొన్ని కుల సంఘాలు కానీ పెద్ద మనుషులు ఆల్ పార్టీస్ ఇప్పటి నుంచి ఈ పండుగ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయండి రౌండ్ టేబుల్ మీటింగ్. ఏంటంటారు పక్కని ఏంటి పక్క ఇటువంటి వాతావరణం ఏంటి, అందరూ వాయిస్ కూడా పోతాడు ప్లాన్ చేసుకోండి. ధైర్యం ఉండడం, మేము అందుబాటులో ఉంటాం, మీకు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అవైలబుల్ ఉంటాం. దానికి టెన్షన్ పడేది ఏం లేదు. మీకు మొదటి నుంచి తెలుసు కదా, షోలు ఈ షోలు ఎప్పుడు చూసినా కానీ టీవీలో పేపర్లలో కావాలి. ఈ టైంలో నేను నడిపించుకుంటూ వస్తున్నాను. వాళ్ళు ఏమంటున్నారు, సరే పోలీసులు కానీ వాళ్ళ ఉంటుంది ఇదే గవర్నమెంట్ శాశ్వతంగా ఉంటుందని వాళ్ళని కాలం ఉన్నది నిర్ణయిస్తారు. ఇక్కడ సిఐ గారు ఏసీపీ గారు ఎట్లా అంటే ఎప్పుడన్నా ప్రొటెక్షన్ చేస్తున్నారు, మొన్న ఛాలెంజ్ చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్న లోకల్ రాధా యాదవ్ కానీ మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి అందరిని ఇలా వేసి ఎమ్మెల్యే గారిని చేసి అందరినీ ప్రొటెక్ట్ చేసి సంతోషం, సరే నువ్వు ఇక్కడ గడబడ జరుగుతుందని చేసినావు. ఆయనకు రాచపాటు వేసి మమ్మల్ని అందరినీ ఇంట్లో వేసేసి ఆయన ఒక్కరిని తీసుకొచ్చి ఏం మీకు ఇక్కడ వచ్చిన ఏదైతే నువ్వు ఆయనను కూడా ప్రొటెక్ట్ ఇక్కడ రాకముందు అడ్డుకోవాలి కదా, ఎక్కడో గంట ముందు బయలుదేరి పూలపల్లికి వెళ్ళి మరి ఆయన అడ్డుకోవాలి. కానీ పోలీసులు ఇవాళ మనకు రక్షణ కల్పించినప్పుడు మనం మేమేం చేయాలి, మా రక్షణ కోసం మేము ఏమైనా చేసుకోవాలన్నా వస్తాయి. దానికి ఏమంటున్నారంటే పండుగ అయిన తర్వాత ఫస్ట్ ఏంటంటే అందరూ పోయి మధ్య విషయాలు మాట్లాడుతున్నారు. మీరు కూడా వచ్చారు పెద్దోళ్ళు, అందరికి సంతోషం, మాకు మనోభావం వచ్చింది. మీరు డైరెక్ట్ మన పేరు చేయాలా, ఖచ్చితంగా మీరు చేయాలా. మాకు ప్రెస్ మీట్ లో మీకు మా అందరికి ధైర్యం ఇచ్చిపోతే మేము ప్రాణం ఉన్నంత వరకు గులాబ్ జెండా కేసీఆర్ అడుగులు ఉంటాం. ఖచ్చితంగా మేము ఆ రోజు జెండా కేసీఆర్ తో పట్టుకున్నాం. మాకు ఏ కార్యకర్తలకు ఏం అయింది లేదు, మాకు అది కూడా చూడం, మాకు అవసరం లేదు. మాకు పదవులు వద్దు, ఇంకోటి వద్దు, మేము కేసీఆర్ దాని సేపు మీరు ఉంటాం. కానీ మీరు ఇవాళ వచ్చిన పని సంతోషం మా అందరికీ. కానీ ఖచ్చితంగా ఆయన పేరు తీసి
ఆయనను ఇక్కడ ఆయనను మీరు ఏం చేసిండో అరాచకం మీరు చేసిపోతే మేము అందరం సంతోషిస్తాం.